మేడం నేను గడియ పెట్టి బంగారాన్ని లోపలికి తీసుకెళ్ళాలి కదా. ఓహ్! ఎవరు గడియ పెడితే ఏంటిలే. హ్మ్. ఏమా కిందేమన్నా పారేసుకున్నావా? ఆ! ఆ! లేదు మేడం. కిందకి చూస్తుంటేనో డౌటొచ్చి అడిగానులే. అవును. నువ్వు అన్నం తిన్నావు కదమ్మా? తిన్నాను మేడం. ఆ! సరే అయితే. ఎలాగూ పాలున్నాయి కదా అని రాత్రేమీ తినలేదమ్మా. నేనే తాగేస్తాను. ఆ! హ్మ్. నాకు తెలిసిన ఫస్ట్ నైట్ కాన్సెప్ట్‌కి, ఇక్కడ జరుగుతున్న దానికి అస్సలు పొంతన కుదరట్లేదేంటి? జీవితాన్ని పంచుకోవడానికి సింబాలిక్‌గా ముందు పాలు పంచుకుంటారు కదా! మొత్తం పాలని బంగారం ఒక్కటే తాగేస్తుందేంటి? హ్మ్. ఆహ్, నీతో ఒక విషయం చెప్పాలమ్మా. చెప్పండి మేడం. ఆహ్, అసలు ఈ గదిలోకి రాకముందే చెప్దామనుకున్నాను. కానీ ఎలా చెప్పాలో అర్థం కాక చివరికి ఇప్పుడైనా చెప్పక తప్పక చెప్తున్నాను. బంగారానికి నేను ఐ లవ్ యూ చెప్పాను కానీ, బంగారం నాకు ఐ లవ్ యూ చెప్పలేదు కదా! ఇప్పుడు అదే మాట చెప్పబోతుందన్నమాట. ఆ! ఆ! ఇందులో ఆలోచించడానికే ఉంది మేడం. మనసులో ఉన్న మాట చెప్పేయండి. నేను కూడా ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అరే ఏంటిది? ఏం చేస్తున్నావు?
I love you, man. I love you. I love you, man. I love you, man. I love you. I love you, man. I love you. I love you. నువ్వు అనుకునేదేదీ జరగదు. ఇక్కడ ఆవిడ చెప్పిందే వేదం, అదే జరగాలి. ఆ, ఇదిగో ఇదే ఇప్పుడు ఇవన్నీ వద్దనే నేను చెప్పాలనుకుంది. ఏమైంది మేడం? ఆ, ఇదిగో ఇలా సడన్ గా చెప్తే డిసప్పాయింట్ అవుతావనే, లేదా నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటావనే చెప్పడానికి ఆలోచించానమ్మా. నువ్వంటే ఇష్టం లేకనో నీకు దూరంగా ఉండాలనో కాదమ్మా. అలా అయితే ఈ పెళ్ళే చేసుకోను కదా. ప్రతి ఆడపిల్లకి ఉన్నట్టే నాకు కూడా కొన్ని ఆశలు ఆలోచనలు ఉన్నాయమ్మా. వాటిలో ఏ ఒక్కటి తీరకపోయినా తట్టుకోలేను. జీవితాంతం ఆ లోటు వెంటాడుతూనే ఉంటుందమ్మా. ఇప్పుడు మన ఫస్ట్ నైట్ విషయంలో కూడా అలాంటి ఆశలే ఉన్నాయమ్మా. ఇలా పాల గ్లాస్తో గదిలోకి వచ్చి గడిపెట్టి ఈ సాంప్రదాయాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా. జీవితంలో కొన్ని మధురానుభూతులకి ఈ ఏకాంతం సరిపోతమ్మా. ఈ ప్రపంచానికి దూరంగా మనకంటూ ఒక ప్రపంచం ఉండాలి. నా ఆలోచనలకు విలువిస్తే ఆ సమయం సందర్భం వచ్చేంత వరకు ఈ దూరం ఇలాగే ఉండాలి. ఏమా, చెప్పేది అర్థమవుతుంది కదా? ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. ఇప్పుడు శోభనం లేదు. నీకు నచ్చినప్పుడు నచ్చిన చోటే జరగాలి. ఆ విషయాన్ని చాలా స్మూత్గా పాలిష్డ్గా చెప్పావు. ఏం ఆలోచిస్తున్నావమ్మా? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అయ్యో లేదు మేడం,
మీ ఇష్టాన్ని చెప్పారు, కానీ అమ్మేమో సాంప్రదాయం అది అంటుంది. దాని గురించే. ఇంత చెప్పినా ఇంకా సాంప్రదాయం అది ఇది అంటావేంటమ్మా? నా మనసుని నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నా ఆలోచనలకి నువ్వు కాకపోతే ఇంకెవరు విలువిస్తారు? నేనేం కాదనట్లేదు మేడం. అమ్మకే ఏమని చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అయితే ఒక పని చేద్దాం మేడం. అమ్మ వాళ్ళ దృష్టిలో మన శోభనం జరిగిపోయినట్టే. ఎవ్వరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేయగలిగితే చాలు. మేనేజ్ చేయొచ్చు, ఈజీగా మేనేజ్ చేయొచ్చు. నేనే సోఫాలో పడుకుంటాను. నీకు పర్లేదు కదా? పర్లేదు మేడం, మీరు పడుకోండి. అంతా నువ్వు అనుకున్నట్టే జరగాలంటే జరగదత్తా. ఇది నా జీవితం, నేను అనుకున్నట్టే జరగాలి. అందుకే జీవితంలో దేని గురించి ఎక్కువగా ఊహించుకోకూడదు అనేది. ఆ సమయము సందర్భము ఎప్పుడొస్తాయో. గుడ్ నైట్ అమ్మా. అత్తింటికి వచ్చినా మళ్ళీ అత్తామావేల చేతుల మీదుగా మన పెళ్లి జరిగినా ఏదో తెలియని వెలితి సారు. అన్ని సమస్యలు తీరినా మీ మనసుకి మాత్రం దగ్గర కాలేకపోతున్నానే అనే బాధ సారు. కానీ ఇప్పుడు ఆ బాధ పూర్తిగా పోయింది సారు. మధ్యలో ఎన్ని అపార్థాలు వచ్చినా చివరికి నా ప్రేమని పూర్తిగా అర్థం చేసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది సారు. పాలు తీసుకోండి సారు. సారు 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 ఏమైంది సారు? ఏమన్నా? నీ ప్రేమని అర్థం చేసుకున్నానా? ఎక్కడుంది ప్రేమ? అసలు నీలో ప్రేమ అంటూ ఉంటే కదా అర్థం చేసుకోవడానికి. ఏమైందండి? ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా? ఉన్నాను. జరిగిందంతా మర్చిపోయి కాసేపు నీ మాయలో పడి ఏదో అలా ఉన్నా. కానీ ఎంతోసేపు నన్ను మాయలో ఉంచలేవు. నీది ప్రేమ కాదు, అంతా నటన. మీరిలా మాట్లాడుతుంటే భయం వేస్తుందండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఉన్నట్టుండి ఏమవుతుందండి మీకు? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. నువ్వే
నువ్వే నా ప్రాబ్లం. నేను పిచ్చిగా ప్రేమిస్తే నువ్వు మాత్రం మీ అక్క మీద ప్రేమతో నాటకాలు ఆడావు. మీ అక్క కోసం నన్ను ఈ ఇంటికి దూరంగా ఉంచావు. మీ అక్క కోసం ఈ ఇంటికి తిరిగి మళ్ళీ తీసుకొచ్చావు. ఈరోజు మీ అక్క కూడా శోభనం జరుగుతుంది కాబట్టే మన శోభనానికి ఒప్పుకున్నావు. లేదంటే ఆ రోజు అక్కడ వద్దన్నట్టే ఈ రోజు కూడా వద్దనేదానివి. నీకు మీ అక్క సంతోషమే ముఖ్యం. నేను నీకు అవసరం లేదు. నువ్వు స్వార్థపరురాలివి. ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నారండి? ఏమవుతుంది మీకు? నాకు మీ తర్వాత ఎవరైనా నేనేం చేసినా మీకోసమేనండి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. వద్దు, ఈ నాటకాలు ఏం వద్దు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోవాలా? అసలు ఏం మాట్లాడుతున్నారండి? మాట్లాడకుండా వెళ్ళిపో. నువ్వు ఇక్కడే ఉంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. వెళ్ళిపో. వద్దండి. ఇక్కడ మనం సంతోషంగా ఉన్నామని అత్తయ్య మావయ్య అనుకుంటున్నారు. బయటకు వెళ్తే బాధపడతారండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి. ఇక్కడే ఎక్కడో ఉంటానండి. వెళ్తావా లేదా? అయ్యో వద్దండి. వెళ్ళిపోతాను. వెళ్ళు. వెళ్ళిపోతాను. దడమ్మా, ఏడ కూర్చున్నావిందమ్మా? ఏమైంది? దడమ్మా, 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 ఏమైందమ్మా? ఏదైతే జరగకూడదని భయపడ్డామో అదే జరిగిందక్క. ముందు బాగానే ఉన్నారు. కొద్దిసేపటికే ఆయనకి కోపం వచ్చేసింది. ఆయనని అంత కోపంలో ఎప్పుడూ చూడలేదక్క. అసలు నేనంటే పడనట్టు, నా మొహం చూడటమే ఇష్టం లేనట్టు నన్ను బయటకి పొమ్మన్నారక్క. అదేనే మందు మహత్యం. ఈ జన్మలో నువ్వు వాడికి దగ్గర కాలేవు. నువ్వంటే ఇష్టం లేకపోతే మొదట్నుంచి కోపం ఉండాలి కదా. ముందు మంచిగా ఉండి తర్వాత కోపం రావడమేంది? అదే అర్థం కావట్లేదక్క. వచ్చిన కోపం నా మీద చూపిస్తున్నారు కానీ ఆ కోపానికి కారణం మాత్రం నేను కాదక్క. అయితే ఇప్పుడేం చేద్దాం? ఆయన కోపం నాకేం కొత్త కాదక్క. కానీ నా భయం అంతా ఎక్కడ అత్తయ్య మావేళ్ళకి తెలుస్తుందోనని.
అయినా పిల్లలు అల్లరి చేసి కోపం చూపిస్తేనే భరిస్తాం. ఆయన నా భర్త అక్క. ఆయన కోపం నేను కాకపోతే ఇంకెవరు భరిస్తారు? కారణమేంటో తెలుసుకుంటాను. ఆయన్ని మార్చుకుంటాను. నేను అనుకున్నట్టే జరిగింది. 2 మాత్రలు ఎక్కువ పడగానే 2 నిమిషాల్లోనే బయటకు గెంటాడు. నా కూతురు వచ్చేంత వరకు వీళ్ళని దూరంగా ఉంచడానికి ఇదే మందు.